రోజుల్లో ఉన్నాము? క్రిస్మస్ రోజుల్లో ఉన్నాము, అవునా? క్రిస్మస్ అంటే ఎంతో శ్రేష్టమైన పండుగ మనకే కాదు, యావత్ ప్రపంచమంతా కూడా పండగ జరుపుకునే రోజులు ఇవి, అవునా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ, నా గుండె నిండుగా. క్రిస్మస్ పండుగ నా గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. క్రిస్మస్ పండుగ నా గుండె నిండుగా. క్రిస్మస్ పండుగ నా గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హల్లెలూయా. ఏ రోడ్డు చూసినా, ఏ సందు చూసినా, ఏ సంఘము చూసినా, ఏ కుటుంబం చూసినా ప్రతి ఒక్క కుటుంబం పాడుకునే పాట ఇది, అవునా? అవునా? క్రిస్మస్ పండుగ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన మధ్యలోకి రావడానికి ప్రాముఖ్యమైన కారణం ఏమిటి? ఏ కారణము చేత ఆయన మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు? ఆలకించండి. యెహోవా దేవుడు మనందరికీ పరిచయమే. దేవుడుగా ఆయన మనల్ని సృష్టించిన మొదలుకొని నేటి వరకు కూడా ఆయన మనలను ఆయన రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడుతున్న దేవుడు ఆయన. హల్లెలూయా. మరలా ప్రభువు కుమారుడిగా, నరరూప మానవుడిగా మన మధ్యలోకి రావడానికి కారణం ఏమై ఉంటుంది? ఆయన మన మధ్యలోకి దిగి రావడానికి ఏదో ఒక కారణం ఉంది. ఏ కారణము లేకుండా నరుడిగా ఆయన మన మధ్యలోకి దిగి రాలేదు. ఎందుచేత మరలా ఆయన నరరూప మానవుడిగా ఈ భూమి మీదకి ఆయన దిగి రావలసిన ఆ కారణం ఏమై ఉంటుంది? మీకందరికీ తెలిసిందే కదా. పాత నిబంధన మొదలుకొని, ఆదాము అవ్వల మొదలుకొని యెహోవా దేవుడు మనందరికీ సుపరిచయమే కాదా? తండ్రే కుమారుడిగా మన మధ్యలోకి రావలసిన ప్రాముఖ్యమైన కారణం ఏమై ఉంటుంది? ఎందుకో తెలుసా? దేవుని పోలికగా, ఆయన స్వరూపముగా రూపించబడిన నీవు నేను కూడా ఆయన ప్రేమకు దూరం అయిపోయాం. ఎవరి ప్రేమకి? దేవుని ప్రేమకు దూరం అయిపోయాం. ఎలా దేవుని ప్రేమకి మనం ఎలా దూరం అయిపోయామండి? ఏ రోజన్నా విశ్లేషించుకున్నారా మరి? ఆయన స్వరూపమందు, ఆయన పోలికగా, ఆయన స్వహస్తాలతో నేల మంటిని నిర్మించి నాసిక రంధ్రములలో జీవాత్మ నుంచి నిన్ను నన్ను ఆయన సృష్టించి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన చేతులతో నిర్మించబడిన మనము ఆయనకు దూరం అయిపోయాము. దూరం అవ్వలేదా? దూరం అయిపోయాము. మహిమను విడిచి, మహిమ కలిగిన మన కృప, మహిమ కలిగిన ఆ సన్నిధికి మనము దూరం అయిపోయాము. అయినను కూడా ఆయన మనల్ని విడిచిపెట్టలా. ఆయన మనల్ని దాటి వెళ్ళలా. అనునిత్యము ఆయన కృప చేతనే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఆలకించండి. మన ప్రవక్తలు పలికి ఉన్నారు. మన పితరులు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తాడు, మెస్సయ్య నరరూప మానవుడుగా మనలో జన్మిస్తాడు. క్రొత్తగా మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు మన మధ్యలోకి రావలసిన ఆ సందర్భం దేనికి?
మీకు అర్థమవుతుందా? మీకు తెలిసే కదా, అబ్రహాము దేవుడు మీకు తెలుసు, ఇస్సాకు దేవుడు మీకు తెలుసు, యాకోబు దేవుడు మీకు తెలుసు. త్రియేక దేవుడైన దేవుడు మనకి పరిచయమే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరల కుమారుడిగా ఎందుకు అవతరించవలసి వచ్చింది? ఎందుకో తెలుసా? దేవుడి ప్రేమ వలన కలిగిన నీవు, దేవుడి ప్రేమ చేత సృష్టించబడిన నీవు, దేవుడి వలన నీవు నిర్మించబడిన నీవు ఈరోజు దేవుడి ప్రేమకి దూరం అయిపోయావు. ఈరోజు ప్రేమ ఎక్కడుందండి? అసలు ప్రేమ అనే మాట ఎక్కడైనా వినిపిస్తుందా? ఎక్కడైనా మీరు ఆలకించండి. అసలు ప్రేమ ఎలాగుంటుంది? అసలు ప్రేమ అంటే ఏమిటి? అసలు ప్రేమతో మనం ఏమి సాధించవచ్చు? మీరు అనుకుంటున్నారేమో, మీలో చాలా మంది మీ కన్నబిడ్డల్ని ఎంతగా ప్రేమిస్తారో. అవునా? ప్రేమిస్తారా లేదా? చాలా బాగా ప్రేమిస్తారు. మన మధ్యలో వివాహమైన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, అందరూ ఉన్నారు వివాహమైన వాళ్ళే. దేవుడి స్తోత్రం చెప్పండి. మీరు వివాహం చేసుకునేటప్పుడు ఒక ప్రమాణం చేస్తారు. ఏమని ప్రమాణం చేస్తారు? నా కలిమిలోను లేమిలోను, నా ఇరుకలలోను, నా ఇబ్బందులలోను నిన్ను విడువక, అవునా, నిన్ను విడువక అని ప్రమాణం చేస్తారు కదా. భార్యాభర్తలుగా ఉన్నప్పుడు మీ ప్రేమ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది, అవునా? ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా. ఈ మధ్య ఒక ప్రాంతానికి నేను ట్రైన్లో వెళ్తున్నాను. నా పక్క బెర్తే ఒక యవనస్తుడు కూర్చున్నాడు. వాడు మాట్లాడుతూ ఫోన్ చేతిలో పెట్టి, ఏం చేస్తున్నావు నువ్వు? తిన్నావా? వాడు ఫోన్లో మాట్లాడిన 10 నిమిషాల్లో 9 నిమిషాలు తిన్నా ఇది తప్ప వేరే మాట మాట్లాడట్ల వాడు. సరే, అటు నుంచి ఏమొస్తుంది? నువ్వు తిన్నావా? ఏంటిదండి ఇది? ప్రేమ. ఇంకొంచెం అడిగేస్తే ఎలా ఉంటుంది తెలుసా? నువ్వు జాగ్రత్త, అసలే ట్రైను ఆడు 120 130 వెళ్తాడు, అటు ఇటు ఊగిద్ది, సీటు బెల్ట్ పెట్టుకో అని ఆమె చెప్పిద్ది. ఈయనేం చెప్తాడు? నువ్వు జాగ్రత్త, తలుపు గడి పెట్టు, పైన కొంకి పెట్టు, లోపల తాళం పెట్టు. ఈయన చెప్తాడు. ఏంటిది ఇది? ప్రేమ. సరిగ్గా ఒక 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇదే యవనస్తుడు ఊళ్ళో వెళ్తాడు, ఫోన్ చేస్తాడు. అమ్మా ఏం చేస్తున్నా? ఏం చేయట్లే, ఏదో పని చేస్తున్నా. సర్లే, కూతురు ఎలాగుంది? కూతురు అంటే ఎవరు? కడుపును పుట్టిన బిడ్డ. కూతురు ఎలాగుంది? ఆ కూతురు బాగానే ఉందిలే, దానికి చక్కగా ఆడుకుంటుంది. ఎంతసేపు దాంతసేపు నా గురించి ఏమన్నాడు? నీ గురించి అడిగేదేముందిగా? నీ గురించి అడిగేదేమో చెప్పు. నీ గురించి నేను అడిగేదేముంది, నువ్వు చెప్పేదేముంది? సంవత్సరం ముందు ఎలా ఉంది? తిన్నావా? సంవత్సరం తర్వాత ఎలా ఉంది? కూతురు ఎలాగుంది? అదే మన తల్లుల దగ్గరికి రండి. ఒక కొడుకు పుట్టాడు అనుకో, ఎలా ఉంటారు? ఇంటి యజమాని సమయానికి వచ్చినా రాకపోయినా, ఇంటి యజమాని సమయానికి తిన్నా తినకపోయినా, ఏమయ్యా నువ్వు తినే ఉంటావు, నేను పెద్దగా అడిగేముందలే, నీ ప్రత్యేకంగా నీకు చెప్పేదేముందలే అంతేగా. నీ కడుపున పుట్టిన నీ బిడ్డలని ఎంతలా నువ్వు ప్రేమిస్తావు? వివాహమైనప్పుడు భార్యకి భర్తకి మధ్యలో ఉన్న ప్రేమ, అదే కడుపున పుట్టిన బిడ్డలు. కడుపున నీకు ఒక గర్భఫలము పుట్టగానే నీ ప్రేమ అయిపోయి ఏమైపోద్ది? షిఫ్ట్ అయిపోద్ది. ఎవరి మీదకి?
పిల్లల మీదకి, నువ్వు కన్నా నీ బిడ్డల మీదకి నీ ప్రేమ షిఫ్ట్ అయిపోద్ది. నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, మీ ప్రేమ శాశ్వతమైనది కదా? కాదా? కాదా? ఆలకించండి. మీరు ప్రేమిస్తున్న ప్రేమ ఎలాంటి ప్రేమ మీరు కలిగి ఉన్నారు? ఏ ప్రేమలో మీరు జీవిస్తూ ఉన్నారు? నిన్ను కట్టుకున్న వారికి, నిన్ను కన్నవారికి ఒక రకమైన ప్రేమ, నువ్వు కన్నవారికి ఒక విధమైన ప్రేమ. అంటే ప్రేమలో ఇన్ని రకాలు ఉన్నాయా? నాకు తెలియదులేండి, నాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు, నేనంతా రీసెర్చ్ గానే. ఎందుకంటే మనకే తాడు బొంగరం లేదు, గాలిపటం గాల మనం. దేవుడి స్తోత్రం చెప్పండి. ప్రభు కొరకు ఏర్పరచబడిన వారు మేము, ప్రభు కొరకు స్థిరపరచబడిన వారు మేము, ప్రభు కొరకే జీవిస్తున్న వారు మేము. మాకు ఏ ప్రేమలు ఉండవు, సమస్త ప్రేమ ఆయన వలనే. మాకు ఆయన ప్రేమ చేతనే మేము జీవించబడుతున్నాము, ఆయన ప్రేమ చేతనే మేము పోషించబడుతున్నాము, ఆయన ప్రేమ చేతనే మేము నడిపించబడుతున్నాము, ఆయన ప్రేమ చేతనే మీ మధ్యలోకి రావాల్సి ఉన్నాము, ఆయన ప్రేమ చేతనే. దేవుడికి స్తోత్రం చెప్పండి. అందుకే అంటున్నా, నాకు ఆ ప్రేమలు ఏమి తెలియదు, నేను రీసెర్చ్ గాని. మీరందరూ ఎక్స్పీరియన్స్ అండి, మా ఎక్స్పీరియన్స్ కాదు. అవునా? మా అన్నలు ఉంటారు, మా అన్నలు పనికి వెళ్తారా, చక్కగా క్యారేజ్ కట్టుకుని పక్కన అడుగుతాడు, అన్నా ఏం కూర తెచ్చావు? అరే బెండకాయ తెచ్చారా? మరి నువ్వేం తెచ్చావు? కాకరకాయ తెచ్చావు. సర్లే ఆ కాకరకాయ ఈ బెండకాయ పక్కన పడేసి చికెన్ తెప్పించావు, ప్లేట్ చికెన్ తెప్పించో. చక్కగా తినేస్తారు, ఇంటికి వస్తారు. ఏమయ్యా కూరలు? అబ్బా అద్భుతం, అస్సలు బెండకాయ కూర నువ్వు వండినట్టు ఎవ్వరు వండరు. ప్రాముఖ్యంగా మనసందులో అసలు నన్ను వండితే బెండకాయ కూర డేక్షల్ అని తింటా. అద్భుతంగా చెప్తాడా? పాప మా తల్లి నమ్మేసిద్ది, పాప మా తల్లి ఉప్పొంగిపోద్ది. ఉప్పొంగిపోయి ఏం చేసిద్ది? క్యారేజ్ దగ్గరికి వెళ్ళి క్యారేజ్ ఇప్పిద్ది. అంతే, ఎట్టా చేసిన బెండకాయ అక్కడ ఉండిపోద్ది. అక్కడ ఇక చూసుకో, అప్పుడు దాకున్న ప్రేమ ఏమైపోద్ది? అట్లకాడ తిరగడిపోద్ది, చీపిరి తిరగడిపోద్ది. ఏ బెండకాయ నేను వండితే మధురమన్నా బాక్స్ తెచ్చా అంటే మర్చిపోయానమ్మా. మరి ఏంటన్నా? పక్కనోడు చికెన్ తెస్తే. ఆలకించండి ప్రియులారా, మనము నమ్ముకున్న ప్రేమ కాదు నా ప్రభు ప్రేమ, మనము వెంబడిస్తున్న ప్రేమ కాదు నా ప్రభు ప్రేమ. నువ్వు విడిచిపెట్టినా నిన్ను విడిచిపెట్టని ప్రేమ, నువ్వు దాటి వెళ్ళినా నిన్ను దాటి వెళ్ళని ప్రేమ, నువ్వు వదిలివేసినా నిన్ను వదలని ప్రేమ. తండ్రిని విడవకూడని భాగ్యమైనప్పటికీ కూడా తండ్రిని విడిచి, ఆయన మహిమను విడిచి నరరూప మానవుడిగా మన మధ్యలోకి దిగి వచ్చి ఒక దాసుని స్వరూపము ధరించుకుని నిన్ను తలుగా రిక్తులుగా చేసుకున్న ప్రేమ. ఏ ప్రేమది? శాశ్వతమైన ప్రేమ, మధురమైన ప్రేమ, చుంటెదారుల కన్నా అతి శ్రేష్టమైన ప్రేమ, అతి పరిశుద్ధమైన ప్రేమ ఈ లోకంలో ఏ మానవుడి మీద చూపలేని ప్రేమ. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, అటువంటి మధురమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, అటువంటి కృప కలిగిన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఆ మధ్య నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ మార్చురీ దగ్గర నేను నిలబడి ఉన్నాను. మార్చురీ దగ్గర నిలబడి ఉన్నప్పుడు మనకి తెలిసిన వాళ్ళే వేరే వాళ్ళకి వేరే పని మీద వెళ్ళుండి అక్కడ నిలబడి చేతులు కట్టుకుని నిల్చున్నా. ఈ లోపల ఇద్దరు మనుషులు వచ్చారు. అక్కడికి వచ్చి ఒక సంచి, మీరు శ్రద్ధగా ఆలకించండి, ఒక సంచి పట్టుకుని ఒక మనిషి ఇలా మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ సంచి తీసుకుని వెళ్ళి కార్ డిక్కీ ఓపెన్ చేసి ఆ డిక్కీలో పెట్టారు. ఆ సంచి నేను చూడలేక ఉండలేక వాళ్ళ దగ్గరికి వెళ్ళా. అన్న
ఏంటి సంచి అన్న. వాళ్ళు నాతో చెప్తారు, అయ్యా ఈ సంచి మా యజమానుడి దేహం ఉంది అని చెప్తున్నారు. ఎవరిది? యజమానుడి దేహం. అంటే వీళ్ళెవరో పనివారు. ఎవరో పనివారు వీళ్ళు. మీ యజమానుడిదా? అయ్యా అదేంటి మరి సంచిలో పెట్టుకెళ్తున్నారు? సంచిలో ఎందుకు కుక్కి కుక్కి మూటగట్టి ముడేసి ఎందుకు డిక్కులో పెడుతున్నారు అంటే ఆ పనివారు చెప్తున్నారు నాతో. ఏమన్నా తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ పనివారు ఏం చెప్తున్నారు తెలుసా? అయ్యా ఈయన మా యజమానుడు, మా యజమానుడు. వీళ్ళ పిల్లలు ఎక్కడో ఎక్కడో దూరంగా లండన్లో ఉన్నారయ్యా. ఈయన చనిపోయారని చెప్పి వాళ్ళకి ఫోన్ చేశాం. అయితే వాళ్ళ కుమారుడు మాతో ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? బాబు మేము చాలా దూర ప్రాంతంలో ఉన్నాము. ఇప్పటికిప్పుడు మాకు సెలవులు కావాలంటే ఇవ్వరు. మాకు చాలా పనులు ఉన్నాయి. పైగా ఇక్కడి నుంచి అక్కడికి రావాలంటే చాలా ఖర్చు. ఆ డబ్బులేదో నీకు పంపించేస్తాము. ఆ కార్యక్రమం ఏదో నువ్వు చేసేయి. నీకెంత కావాలంటే అంత అకౌంట్లో వేసేస్తాము. నువ్వు ఆ కార్యక్రమం చేసేయి అంటే ఆ పనివారు ఏం చేశారు తెలుసా? ఆ యజమానుణ్ణి ఒక సంచిలో కుక్కి కుక్కి మూట కట్టి ముడేసి ఇట్లా ఈడ్చుకుని వెళ్ళి ఆ డిక్కులో పడేశారు. నాకు అనిపించింది, ఏ కుమారుడి కోసం ఆయన కష్టాన్ని, ఆయన కన్నిటిని రక్తముగా మార్చాడు. ఏ కుమారుడి కోసం తన కడుపు కట్టుకున్నాడు. ఏ కుమారుడి కోసం కష్టాన్ని కూడా ఆనందంగా భరించాడు. ఏ కుమారుడి కోసం ఎండని సహితము కూడా లెక్క చేయకుండా ఎంతగా ప్రయాసపడి రూపాయి 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 కూర్చి ఆయన్ని విదేశాలకు పంపించాడు ఆ తండ్రి. చివరికి ఆ తండ్రిని కూడా, కడసాటి ఆ తండ్రిని కూడా చూడడానికి కూడా రాని కొడుకును. ఎలాంటి ప్రేమ అండి ఇది? ఎలాంటి ప్రేమ ఇది? ఏ రకమైన ప్రేమ ఇది? నువ్వు కన్న ప్రేమ, నువ్వు కనిన ప్రేమ ఏదో ఒక రోజు నిన్ను చేయి విడిచింది. నువ్వు పెంచిన ప్రేమ, నువ్వు లాలించిన ప్రేమ, నువ్వు పోషించిన ప్రేమ, నువ్వు నడిపిస్తున్న ప్రేమ ఏదో ఒక రోజు నిన్ను చేయి విడిచిపెట్టి నడి బజారులో నిన్ను ఒంటరిగా చేసేసింది. కానీ నీ కొరకు రక్తము కార్చిన నా ప్రభువు ప్రేమ, నీ కొరకు సులువులో పడైపోయిన నా దేవుని ప్రేమ, నిన్ను ఎన్నడికీ కూడా ఒంటరిగా విడిచిపెట్టని ప్రేమ, నిన్ను ఎన్నడికీ కూడా అనాథగా చేయని ప్రేమ, నీ కన్నిటిని కూడా నాట్యముగా పేర్చి చేర్చే ప్రేమ. నిన్ను కన్నవారు నిన్ను గుర్తుపెట్టుకోలేకపోవచ్చు. నీతో ఉన్నవారు నీ హృదయంలో ఉన్న ఆ బాధలు గ్రహించలేకపోవచ్చు. కానీ నీ గుండె లోతుల్లో ఉన్న ప్రతి బాధని, నీ కన్నీటిని కూడా అర్థము చేసుకునే నా దేవుని ప్రేమ అనునిత్యము కూడా నిన్ను లాలించే ప్రేమ. ఏ ప్రేమది? శాశ్వతమైన ప్రేమ, అతి శ్రేష్టమైన ప్రేమది. కాదా? మీకు ఇంకొక విషయం చెప్పనా? మన దగ్గరికి కొంతమంది వస్తారు, అన్నయ్య మనసు ఏంటో కొంచెం బాధగా ఉంది అన్నయ్య, ప్రార్థన చేయండి. నేనేంటి, సర్లే మనసు అయితే బాధగా ఉంటున్నారు, భార్యాభర్తలు కదా ఏమైనా సమస్యలు ఉంటాయేమో, పిల్లలు కదా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటాయేమో, ప్రార్థన చేద్దామని చెప్పి ప్రార్థన చేస్తాం. వాళ్ళు ప్రార్థన అంతా చేయించుకుని నాతో ఒక మాట చెప్తారు. నాకు ఒక మాట చెప్తారు, అన్నయ్య
ఎంత నమ్మేనన్నయ్య అనియా, ఎంత నమ్మేనన్న శివుడు ముక్కుదాన్ని అనియా. అప్పటికి ఆయనకు కూడా పెట్టకుండా సర్దుకూరలన్నీ దానికే పెట్టాను అన్నయ్య. అప్పటికి ఫ్రిడ్జ్లో పెట్టినవి కూడా ఇప్పుడే వండాను అక్క అని ఫ్రెష్గా వేడి చేసి మరీ పెట్టాను అన్నయ్య. ఏం చేసిందన్నయ్య? నన్ను ఎంత మాట అందన్నయ్య. ఏమందమ్మా అసలు ఇంతవరకు నన్ను ఎవరు ఆ మాట అనలేదన్న. అసలు ఇంతవరకు నన్ను ఎవరు కూడా అలాంటి మాట నా ఇంటి యజమానుడు కూడా అనలేదండి. ఎంత మాట అన్నయ్య. ఆ మాట కానించి నాకు అన్నం తినాలనిపించట్లేదన్నయ్య. అసలు నిద్ర పట్టట్లేదన్నయ్య. అసలు ఏం చేయాలో తెలియక పిచ్చెక్కి మాట్లాడన్నయ్య. ఏమందమ్మా? ఏమంది తల్లి? అది చెప్పరు. ఏమందో అది చెప్పరు. ఏ మాట ఆ మాట పలకరు. అసలు ఆ మాట తలుచుకుంటేనే నా గుండె చెరువైపోతుందన్నయ్య. ఏమందమ్మా అన్నయ్య? సేవకుడిగా నీ ముందు చెప్పుకోలేనన్నయ్య. మరి నాకెందుకు చెప్పా? నా ముందు చెప్పుకోలేదమ్మా, నాకెందుకు చెప్పా? చెప్పు. ఎంతగానో నువ్వు ఎంతగా గాయపరిచేసింది అన్నయ్య. చివరికి బతిమిలాడిగా చెప్తారు. ఏమని? ఏముందమ్మా నిన్నంటే ఏమీ అనలేదు అన్నయ్య. అందరిని నమ్మినట్టు నిన్ను నమ్మాను కదక్క అంది. ఆ తర్వాత ఇంకేం అనలేదు అన్నయ్య. నమ్మింది తప్పేముంది? ఇందుట్లో నమ్మితే తప్పేముంది? మనుషులు నమ్మడంలో తప్పేమని ఉందా? కానీ గుర్తుపెట్టుకో సహోదరుడా, గుర్తుపెట్టుకో సహోదరి, మనుషుల ప్రేమ నిన్ను మభ్యపెట్టింది. మనుషుల ప్రేమ నిన్ను మభ్యపెట్టి ఆ ప్రేమలోనే నిన్ను గాయపరిచింది. ఆ ప్రేమలోనే నిన్ను ఎంతగా గాయపరిచిందో తెలుసా? నిన్ను నమ్మిన వారు నిన్ను మభ్య పెడతారు. నిన్ను నమ్మిన వారు నిన్ను కలవర పెడతారు. నిన్ను నమ్మిన వారు నీ కన్నిటికి నిన్ను గురి చేస్తారు. కానీ ఒక్క విషయం చెప్పనా? నువ్వు నమ్మిన ప్రభువు ఎన్నటికీ కూడా నిన్ను మభ్య పెట్టడు. నిన్నెమ్మడు కూడా కన్నిటికి గురి చేయడు. నిన్నెన్నటికీ కూడా దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నెన్నటికీ కూడా మభ్యపెట్టని ప్రేమది. ఈ మధ్య కాలంలో నేను ఒక పాట విన్నాను. అది ఎంతగానో నన్ను బలపరిచిన పాట. ఇప్పటికీ కూడా నేను ఎన్నోసార్లు ఆ పాట ద్వారా బలపడుతూ ఉంటాను. అది శ్రేష్టమైన పాట. దేవుడి స్తోత్రం చెప్పండి. దేహమందు గాయమైతే కుదుట పడును కదా, గుండె గాయము గురుతు పట్టిన నరుడు లేడు కదా. దేహమందు గాయమైతే కుదుట పడును కదా, గుండె గాయం గురుతు పట్టిన నరుడు లేడు కదా. దేహమందు గాయమైతే కుదుట పడును కదా, గుండె గాయం గురుతు పట్టిన నరుడు లేడు కదా. నీవే యేసయ్యా, నా అంతరంగము తడిమి చూసిన గాఢమైన ప్రేమవు, నులివెచ్చనైన స్థిరము వరకు విడిచిపోని ప్రేమవు, నీ ప్రేమతోనే. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పాటలో ఆ మాట రాసినప్పుడు నాకు అసలు ఎంతగానో అనిపించింది. నిజమే, నీ దేహానికి ఏదైనా గాయమైందనుకో, దాన్ని ఏ నరుడైనా కూడా గుర్తుపడతాడు. ఏ నరుడైనా కూడా. నీ గుండె గాయానికి అయ్యే గాయాన్ని ఎవరు గుర్తుపడతారు? ఎవరైనా గుర్తుపడతారా? ఎవ్వరు గుర్తుపట్టలేరు.
మీకు ఇంకా అర్థమయ్యేటట్టు టూకీగా చెప్తాను. నేను ముగింపులోకి వచ్చేసాను. ఆఖరి మాటగా చెప్పి నేను ముగిస్తాను. ఒక 18 సంవత్సరాల యవనస్తుడు ఒక ట్రైన్లో ప్రయాణిస్తూ ఉన్నాడు. ఇందులో రైల్లో ప్రయాణిస్తూ ఉన్నాడు. ఆ బిడ్డ రైల్లో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ బిడ్డ దగ్గరికి ఒక అడుక్కునే బాలిక వచ్చింది. ఎవరు? నోరుతరి సమాధానం చెప్పండి. అడుక్కునే బాలిక. ఎలా ఉంటారు వాళ్ళు? ఎలా ఉంటారు? నీట్గా బట్టలు వేసుకుని, చక్కగా స్ప్రే కొట్టుకుని, తల నీట్గా దువ్వుకుని, ఫుల్గా మేకప్ వేసుకుని, బాబా కొంచెం దిక్షం అని అడుగుతారా? ఎలా అడుగుతారు? దీనమైన వస్త్రములు, దీనమైన ఆకారము, దీనమైన పరిస్థితి, దీనంగా ఉంటారు. అవునా? మా సంఘంలో కొంతమంది జబ్బున్న వాళ్ళు ఉన్నారులే, నరాల జబ్బు. ఎవరైనా బలహీనంగా ఉన్నవాళ్ళు, దరిద్రులు ఎవరైనా అడుక్కుంటాకు వచ్చారనుకో, మా ఊళ్ళో ఎలా ఉంటారు తెలుసా? కొంతమంది, అందరు కాదులే, కొంతమంది ఆడిలో పాప అడుక్కుంటే ఇలా వస్తాడా, మా ఊళ్ళు ఇట్టేస్తారు. ఆడికి దారిస్తారు. బాబు దారట్టు. అమ్మ దారి కదమ్మకి వచ్చాడు. సరేలేదు, అక్కడ. ఇంకొంతమంది విచిత్రంగా మహుడి దుప్పు ఇటు వెళ్ళిపోతారు. అటు వాళ్ళు వెళ్ళాల్సింది, కానీ అటు వెళ్ళరు, ఇటు వెళ్ళిపోతారు. అమ్మ అక్కడ పర్లేదు, ముళ్ళలోకి వెళ్ళిపోతాం. అక్కడ మురుగు పర్లేదు, వెళ్ళిపోతాం. ఎవరైనా తాగుబోతు వాళ్ళు మన మధ్యలోకి వచ్చారనుకో, మన ప్రవర్తన ఎలా ఉంటుంది? దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరైనా మతి స్థిమితం లేని వాళ్ళు మన మధ్యలోకి వచ్చారనుకో, ఎలా ఉంటది చెప్పండి? సాధారణంగా ఆహ్వానిస్తారా వారిని? మీ పక్కన వారిని కూర్చొనిస్తారా? నోరు తెరిచి వారిని పలకరిస్తారా? అదేంటండి అలా అంటారు? మనం కూడా క్రైస్తవులమే కదా, ఈ మధ్య పెద్ద బైబిల్ కొనుక్కున్నాము, పెద్ద క్రైస్తవులము, పెద్ద విశ్వాసులు మనమే. అవునా? ఎవరైనా కొంచెం ఆశ్చర్యంగా కనిపిస్తే వారి దగ్గరికి వెళ్తారా? మీరు వారి దగ్గరికి వెళ్తారండి? వెళ్ళరు. అసలు వెళ్ళడానికి కూడా ఇష్టపడరు మీరు. అవునా? అంతెందుకు, ఇంకా వివరంగా చెప్తా. మీ కుటుంబాలలోనే మీ కన్న బిడ్డలలోనే ఎవరైనా ఒక హీన దరిద్రమైన అలవాట్లు కలిగి ఉన్నారనుకో, మీ మాటలు ఎలా ఉంటాయి? ఎరా సచ్చినోడా, నీకు పోయే కాలం రావట్లేదురా, నువ్వు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేరా, ఎందుకురా నా కడుపుని చెడబుట్టేవు, నువ్వు పట్టకపోయినా బాగుండురా. ఇయేగా మనం మాట్లాడే మాటలు. అవునా? సరే, బిడ్డలను కాసేపు పక్కన పెడదాం. మీ జీవిత భాగస్వామిని తీసుకోండి. మీ మాట వినలేదనుకో, ఎలా మాట్లాడతారు మీరు? ఎలా మాట్లాడతారు? మీ జీవిత భాగస్వామి ఎవరైనా మీరు చెప్పిన మాట వినటం లేదంటే ఎలా మాట్లాడతారు? ఈడికి చెప్పిన ఒకటే, గోడకి చెప్పిన ఒకటే, ఈడికి చెప్పిన ఒకటే, ఆ కుక్కకి చెప్పిన ఒకటే. వీడితో మాట్లాడడం కన్నా నోరు మూసుకుని మౌనంగా ఉండడం మంచిది. ఎవరి గురించి మాటలు? మీ జీవిత భాగస్వామి గురించి, లేదా మీ బిడ్డల గురించి. ఇయ్యగా మీరు పలికే మాటలు ఏమండి? ఇయ్యగా నిజముగా మీరు క్రీస్తు ప్రేమను కలిగిన వారైతే, క్రీస్తు ప్రేమను కలిగి జీవించేవారైతే, ఆ ప్రేమ ప్రభు అంటాడు కదా, ఏమని? మీరు ఒకరిని క్షమించిన ప్రకారము మీ పాపములు కూడా క్షమించబడతాయి. దేవుడి స్తోత్రం చెప్పండి. మీరు ఒకరి పాపములు ఒప్పిన ప్రకారము మీ పాపములు కూడా ఒప్పబడవును. దేవుడి స్తోత్రం చెప్పండి.
అంటే ఏంటి? మీరు ఒకరిని క్షమిస్తే మీ పాపములు క్షమించబడతాయి. చచ్చా భలేవాళ్ళు, మా పాపలు పక్కన పెట్టు, మేము మాత్రం క్షమించబడాలి. దేవుడి ప్రేమ మాత్రం మాకు కావాలా. మా ప్రేమ మాత్రం ఎవరికి వెళ్ళకూడతాం. మా ప్రేమ మాత్రం మేము ఎవరికి పంచి పెట్టాం, దాచుకుంటాం మేము. ఏమండి, ఉదయమున మీరు లెగిచిన కాల నుంచి మీ అడుగులు ఆ పడకల మీద కింద పెట్టిన కాల నుంచి సాయంత్రం మీరు పడుకునేంత వరకు కూడా మీరు మాట్లాడుతున్న ప్రతి మాట దేవుడి స్తోత్రం చెప్పండి. ఎలా ఉంటాయి? మీ కన్న బిడ్డల విషయంలో కానీ, మీ జీవిత భాగస్వామి విషయంలో కానీ, మీ స్నేహితుల విషయమే కానీ, మీ బంధుమిత్రుల విషయమే కానీ, మీ సమస్త మీరు ఎవరినైతే ఉదయకాలము మొదలుకొని సాయంకాలము వరకు మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ఏ రోజైనా విశ్లేషించుకున్నారా? దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు నచ్చని పని ఏదన్నా చేశారు అనుకోండి, మీకు ఇష్టం లేనిది ఏదన్నా జరిగించారు అనుకోండి, మీరు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి? ఏమండి చెప్పండి. ఈ మధ్య మనలో కొత్త భాష ఒకటి కనిపెట్టారు. కొత్త భాష, మా మనుషులు మాట్లాడే భాష కాదు, అది జంతువులు మాట్లాడే భాష. ఏంటది? జంతువులు మాట్లాడితే ఆ భాష, మనుషులైతే మాట్లాడరు. నాకు తెలిసి మనుషులు ఎవ్వరు కూడా ఆ భాష మాట్లాడరు. జంతువులు మాట్లాడతాయి ఆ భాష. ఏ భాష? ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. అందుకే అన్నాడు మిమ్మల్ని అన్న ఎక్స్పీరియన్స్ మీరని. మేము రీసెర్చ్ కావాలి, మాకు తెలియదు ఈ భాషలో. ఏదైనా మీకు నచ్చనిది ఒక్క పని చేస్తే చాలు, అప్పుడు దాకా దేవుడు మందిరంలోనే ఉండి వెళ్తారు. అప్పుడు దాకా దేవుడు మాటలు వినే వెళ్తారు. అప్పుడు దాకా దేవుడి సన్నిధిలో చక్కగా వినయము కలిగిన వారిలాగానే వెళ్తారు. జస్ట్ ఈ కాంపౌండ్ దాటి వెళ్తారంతే. వెంటనే మొదలెట్టేస్తారు. ఏ భాష? పశువులు మాట్లాడతాయే. తెలుసా మీకు పశువులు ఎట్ట మాట్లాడతాయా? మాట్లాడతాయి? బావు 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 అయ్యేగా పశువులు మాట్లాడే భాషలో. అదిగో మొదలెట్టింది చూడండి, వినబడుతుందా? దానికి వెళ్ళిపోయింది. పాపం నా జాతి ఎవరు వచ్చారు ఇక్కడ ఉంటుంది. నన్ను స్తోత్రం చెప్పండి. ఇదేగా మీరు మాట్లాడే భాష. ఏమండి, మీ కన్న బిడ్డలు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదంటే, నీ స్నేహితులు, నీ బంధువులు, నువ్వు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరితో కూడా నిన్ను ఏకీభవించట్లేదంటే నువ్వు ఏ స్వభావం కలిగి వారి మధ్యలో జీవిస్తున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రభు ఏమంటున్నాడు? నేను అందరినీ ప్రేమించుతూ ఉన్నాను. నీ పాపములు క్షమించబడాలి అంటే నువ్వు మరొకరి పాపాలు క్షమించాలి. క్షమించాలా వద్దా? క్షమించాలి, తప్పక క్షమించాలి. మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అన్నారు అనుకో, మరు వెంటనే వారిని తిరిగి అనేయకూడదు. మీరు ఎవరన్నా మిమ్మల్ని గాయపరిచారు అనుకో, వెను వెంటనే వారికి మీరు గాయం చేయకూడదు. మిమ్మల్ని ఎవరైనా దోషణ చేశారనుకో, వెను వెంటనే మీరు ఇంకొక దోషణ చేయకూడదు. ఇదేది కూడా క్రీస్తు ప్రేమ కాదు. ఇది క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ అయితే ఇలా ఉండదు. క్రీస్తు ప్రేమ అయితే ఇలా జరగదు. క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది క్రీస్తు ప్రేమ? ఎలా ఉంటుందండి? నీవు మురికి గుంటలో ఉన్నా సరే, నువ్వు బురదలో పడి దొర్లుతున్నా సరే, ఆయన మహిమను విడిచి నీ కోసం దిగి వస్తాడు. ఆయన మహిమను విడిచి నీవు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే నీ జీవితాన్ని కట్టడానికి ఆయన నీ మధ్యలోకి వస్తాడు. నీ హృదయంలో ఆయన వెలిగించబడతాడు. నీ జీవితాన్ని ఆయన సరిచేస్తాడు. ఒక ప్రేమగా వెలిగించేది ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన నజరేయుడైన యేసు. కాదా? ప్రేమకు ప్రతిరూపం నా దేవుడు. ఎవరు?
ప్రేమకు ప్రతిరూపం నా దేవుడు, ప్రేమకు నిలువెత్తు నిదర్శనం నా దేవుడు, ప్రేమకు నిలువెత్తు త్యాగి నా దేవుడు, ప్రేమే నా దేవుడు, నా దేవుడే ప్రేమ. ప్రభు ఒక చక్కటి మాట మాట్లాడతాడు. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనకనే విడువక నీ ఎడల కృప చూపుచూ ఉన్నాను. కృప అంటే ఏంటండి? ప్రేమ అంటేనే కృప, కృప అంటేనే ప్రేమ. మరి విడువక అంటే ఏంటి? మరి విడువక అంటే ఏంటో తెలుసా? నువ్వు విడిచిన నిన్ను విడువని ప్రేమ, నువ్వు దాటి వెళ్ళిన నిన్ను దాటి వెళ్ళని ప్రేమ, నువ్వు తోసివేసిన నిన్ను తోసివేయని ప్రేమ, నువ్వు గాయపరిచిన నిన్ను గాయపరిచిన ప్రేమ, నిన్నుగా ప్రేమించి నిన్ను మనిషిగా నిలబెట్టే అతి శ్రేష్టమైన ప్రేమ. ఆ ప్రేమ ఒక మనిషిని మనిషిగా మార్చే ప్రేమ, అది అతి శ్రేష్టమైన ప్రేమ. అది మీకు ఇంకొక విషయం చెప్పనా? ఈరోజు ప్రేమ నశించిపోతుంది. ఎందుకో తెలుసా? విచ్చలవిడితనం పెరిగిపోతుంది. విచ్చలవిడితనం పెరిగిపోతుంది కనుకే ప్రేమ ఏమైపోతుంది? అంతమైపోతుంది. విచ్చలవిడితనం పెరగబట్టే ప్రేమ దాటి వెళ్తుంది. కానీ ఇవాళ నేటికి ప్రపంచంలో ప్రేమ నిలిచి ఉందంటే దానికి కారణం నా ప్రభువు, దానికి కారణం నా క్రీస్తు. ఆయన మనల్ని ప్రేమించాడు కనుకే ఆయన తండ్రిని విడిచి నర రూపమానవుడుగా నీ కోసం నా కోసం దిగి వచ్చాడు. మనము జీవిస్తున్న ఈ జీవితాన్ని మార్చడానికి, మనము చీకటిలో ఉన్న మన జీవితాల్లో వెలుగు వెలిగించడానికి తేజోమయుడిగా మన దేవుడు మన జీవితాలలో ఒక ధృవతార వలె అవతరించాడు. ఈరోజు మన జీవితాలు వెలిగిస్తున్నాయంటే దానికి కారణం నా ప్రభువు. ఈరోజు మనం ఇంత సమాధానంగా జీవిస్తున్నామంటే దానికి కారణం నా ప్రభువు. ఈరోజు మనం ఇంత సమృద్ధిగా ఉన్నామంటే దానికి కారణం నా ప్రభువు. ఈరోజు ఇంత శ్రేష్టమైన సౌభాగ్యంలో మనము నిలిచి ఉన్నామంటే దానికి కారణం నా ప్రభువు. ఆయన ప్రేమించాడు కనుకే మన కొరకు గాయపరచబడ్డాడు. ఆయన ప్రేమించాడు కనుకే మన కొరకు నిందలు సహించాడు. ఆయన ప్రేమించాడు కనుకే మన కొరకు సమస్తము భరించాడు. ఆయన ప్రేమించాడు కనుకే మన కొరకు తన ప్రాణాన్ని కూడా తుచ్చముగా వదిలివేశాడు. అటువంటి ప్రేమ మనకెక్కడ దొరకదు. అటువంటి ప్రేమ మనకి ఎందు వెతికినా కూడా దొరకదు. అటువంటి శ్రేష్టమైన ప్రేమతో మన దేవుడు మన కొరకు దిగి వచ్చాడు. సమస్తము ప్రేమ వలనే కలుగును, సమస్తము ప్రేమతోనే సాధ్యము. చాలా మంది చెప్తారు కదా, ఏమని? ప్రేమతోనే సమస్తము జయించారు. ఏ మలినము లేని ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ, అతి శ్రేష్టమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, ఆ శాశ్వతమైన ప్రేమతో మా ప్రభువు మనల్ని ప్రేమించును గాక. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.